మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న ఆయన వైసీపీలో చేరనున్నారు. ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముద్రగడకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సీఎం జగన్ తరపున ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తానని ముద్రగడ అన్నారు. తాను ఎటువంటి పదవి కాంక్ష కోరుకోవడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. రైట్, ఇక ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఏ రకంగా చూసుకోవాలి ముద్రగడ పద్మనాభం స్టేట్మెంట్ని? తాను ప్రస్తుతం ఏ పదవులు ఆశించకుండానే వైసీపీలో చేరుతున్నాను, పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవిస్తే తీసుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇంత సెల్ఫ్లెస్గా ముద్రగడ పద్మనాభం వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఆయన తన సామాజిక వర్గానికి ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నారు అనుకోవాలి? శివ, ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ ఆరోగ్యం దేనిలో ఉంటుంది, దేని వైపు చూస్తున్నారు, ఎందులో జాయిన్ అవుతారని నిన్న వరకు తర్జన భర్జన పడినటువంటి ఆయన అనుచర వర్గం, జిల్లా నేతలందరూ కూడా ప్రస్తుతం దానికి ఒక క్లారిటీ ఇస్తూ పూర్తిగా వైసీపీలోకి నా ప్రయాణం అని కూడా నేను వైసీపీకే సపోర్ట్ చేస్తాను, వైసీపీ వెంటే ఉంటాను, వైసీపీకి ప్రచారం చేస్తాను, ఏ పదవి ఆశించట్లేదు అని తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించిన ప్రకటనతో పూర్తిగా కూడా కొంత జిల్లాలో గందరగోళ వాతావరణం ఒకవైపు, రాజకీయ సమీకరణాలు కూడా అనూహ్యంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు శివ. అయితే ఇటీవల ముద్రగడ దగ్గరికి ఈ ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చర్చలకు రావడం, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించాము అని చెప్పి కూడా మిథున్ రెడ్డి చెప్పడం, ముద్రగడ కుటుంబానికి అయితే సముచిత స్థానం అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కల్పిస్తామని ప్రధాన హామీ మేరకే ముద్రగడ అయితే ఇటువైపు మొగ్గు చూపారన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ముద్రగడ వార్తల్లో వ్యక్తిగా అయితే నిలిచి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయి, గడిచిన సంవత్సరం నుంచి కూడా ముద్రగడ చూపు ఎటువైపు ఉంటుంది, రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తారన్న ఒక ఉత్కంఠ చర్చ నడుస్తున్న సమయంలో జనసేనలో చేరేందుకు కూడా దాదాపు రంగం సిద్ధమైపోయింది. ఏదైతే తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాసు ఇతర నాయకులు కూడా వెళ్ళి ముద్రగడతో చర్చించి, ముద్రగడ లాంటి కాపు నాయకులు, ఉద్యమ నాయకులు పెద్ద మనిషి ఇంటి దగ్గర స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ కండువా కప్పుతారని బొలిశెట్టి కూడా బాహాటంగా వెల్లడి చేసిన తర్వాత రోజులు, వారాలు, నెలలో గడిచిన ముద్రగడ ఇంటికి మాత్రం జనసేన వెళ్ళలేదు. అలా 2-3 సార్లు అయితే వర్మ, ముద్రగడ పద్మనాభం బేస్ అంతా కూడా కాపు రిజర్వేషన్ల చుట్టూ ఉంటుంది. కాపు ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. అటువంటిది వైసీపీ తొలి నుంచి కూడా కాపు రిజర్వేషన్లు తమ చేతిలో లేదు అంటూ చెప్పింది. చివరికి అగ్రవర్ణాలకు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంలో కూడా వీరు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత తీసేసినటువంటి పరిస్థితి వైసీపీ. కనీసం తాము రిజర్వేషన్ల కోసం మద్దతు ఇస్తామా లేదా అన్న విషయం, కాపులకు రిజర్వేషన్ మద్దతు ఇస్తామా లేదా అన్నది కూడా వైసీపీ ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయలేదు. మరి ఏ హామీతో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారు అనుకోవాలి? ఇది ఒక రాంగ్ మెసేజ్ అనేది ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఇస్తున్నట్టే కదా. ముఖ్యంగా శివ, ఇక్కడ ఏదైతే 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఏదైతే జగన్ కూడా ఈ రిజర్వేషన్ అంశం, కాపుల్ని బీసీలో చేర్చాలనే రిజర్వేషన్ అంశం సాధ్యపడింది, ఇది అయ్యే పని కాదని కూడా చెప్పి ఏదైతే ఈ బిల్లుని ఇప్పటికే గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత కూడా బిల్లు పంపితే దాన్ని తిరిగి పంపించేసిన పరిస్థితులు అది సాధ్యపడదు, పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పడం, అదే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నప్పుడు కూడా జగన్ కూడా ఏదైతే ఎన్నికల ప్రచార సమయంలో పూర్తిగా ఇది సాధ్యపడిన అంశం అని బాహాటంగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఏదైతే 3 దశాబ్దాల కాలంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ కల్పించాలి, బీసీలో కలపాలంటూ చేస్తున్న పోరాటాన్ని 2019 వరకు కూడా కొనసాగించినట్టు తర్వాత 2 సంవత్సరాల తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా కాపు ఉద్యమ దీనికి సంబంధించి నేను తప్పుకుంటున్నాను దాని నుంచి అని ప్రకటించడం, అటు తర్వాత దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక కూడా రచించకపోవడం. అయితే కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరే కొనసాగాలని ఒకవైపు మళ్ళీ పట్టుబట్టి ఆయన కాపు ఉద్యమాన్ని నడపాలని కోరినప్పటికీ కూడా స్తబ్దంగా ఉండిపోయిన పరిస్థితులు. ఒకవైపు తాను చేసిన ఉద్యమం గురించి వైసీపీ హామీ ఇవ్వకపోయినా
తన కుమారుడికి మాత్రం ప్రస్తుతం నామినేటెడ్ పదవి అయితే ఇచ్చేందుకు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా సంప్రదించింది తప్ప కనీసం ఇస్తానని హామీలు కానీ లేదంటే ఆయన డిమాండ్లు పరిష్కరిస్తానని పూర్తి స్థాయిలో ఎక్కడ ఈయన ఎవరిని అడగలేదు. అలాగే ఆ పార్టీలు కూడా దానికి తగినట్టు ఎక్కడ కూడా హామీ ఇచ్చిన నేపథ్యం లేదు. గతంలో కూడా వైసీపీ 2 సంవత్సరాల పాటు వైసీపీతో పాటు అంటకాగుతున్న ముద్రగడకి ప్రస్తుతం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆయన కొంత అలకబూరిన పరిస్థితుల్లో కూడా కొన్ని రోజులు ఈ వైసీపీ నాయకులతో కానీ అధినేతలు ఎవరు ఫోన్ చేసినా కానీ పూర్తిగా ఫోన్లు కూడా ఎత్తలేకుండా పూర్తిగా స్వగృహానికే పరిమితం అయిపోయి కొన్ని రోజులు ఉద్యమాన్ని కూడా వదిలేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే కాపు ఓటు బ్యాంకు ప్రస్తుతానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సీట్లని అలాగే పార్లమెంట్ సీట్ని డిసైడ్ చేస్తుంది. కాపు ఓటింగ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్ ముఖ్యంగా కాకినాడ జిల్లాకి ప్రాధాన్యత ఉంటుంది. కాపులందరూ కూడా ఇంకా ముద్రగడ వైపే ఉన్నారు. ఆ కాపు ఓటు బ్యాంక్ ని ఖచ్చితంగా చీలే విధంగానైనా మనం కొంత మేరకు కొల్లగొట్టొచ్చన్న ఉద్దేశంతో వైసీపీ మిథున్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నాలతో ముద్రగడ అయితే రావడం జరిగింది. తన కుమారుడికి ప్రత్యేకించి ముఖ్యంగా నామినేటెడ్ పదవి అయితే కల్పిస్తారని హామీ నెరవేరడం, అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వ అధికారం వస్తే ఖచ్చితంగా ముద్రగడికి సముచిస్తాను రాజ్యసభ సీటు లేదంటే ఎమ్మెల్సీ కోటా నుంచి పూర్తిగా ఒక సీటు లేదంటే ఎమ్మెల్యే కోటా నుంచి కూడా ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ హామీలు ఖచ్చితంగా నెరవేరుతాయి, ప్రచారం చేస్తాను వైసీపీ తరఫున అని దానికి కూడా వాళ్ళు హామీ పొందిన తర్వాత ఈ నెల 14న అయితే చేరేందుకు అన్ని సన్నాహక చర్యలు అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముద్రగడ భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి తాడేపల్లి వెళ్ళి సీఎం జగన్ సమక్షంలో చేరతారన్నారు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన అంశం పూర్తిగా కూడా ఎవరైనా తన వద్దకే వచ్చి ఆహ్వానించి పార్టీ కండువా కప్పాలని కోరుకునే ముద్రగడ పద్మనాభం తాజాగా తాడేపల్లి వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి తాను స్వయంగా అక్కడికి వెళ్ళి కండువా కప్పుకోవడం ఏంటని కొంత ఏంటంటే ఇప్పటి వరకు ఆయన వెంట ఉన్నటువంటి అనుచర వర్గం అయితేనో కాపు నేతలు అయితేనో రాష్ట్ర వ్యాప్తంగా కొంత అలకబూరిన పరిస్థితి ఒకవైపు నడుస్తూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు వైసీపీలోకి ముద్రగడ పైన వైసీపీలోకి వెళ్లేందుకు వేలైంది. ఇక పూర్తిగా కూడా ఏదైతే వైసీపీ ఆశించిందో కాపు ఓట్లని కొల్లగొట్టాలని అది నెరవేరదు అంటూ కూడా కొంత చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు పత్తు ఇంతవరకు ముద్రగడ పద్మనాభం ఉన్న చరిష్మా వేరు, పూర్తిగా కూడా ఆ గౌరవం ఆ పార్టీ మర్యాద ఇప్పుడు వైసీపీలో చేరడం. ఎందుకంటే వైసీపీ నేతల్ని కొన్ని రోజుల పాటు పూర్తిగా విస్మరించినట్టు ముద్రగడ ఏ విధంగా అందులోకి వెళ్తారంటూ కూడా కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏదేమైనా ముద్రగడ రాజకీయ ప్రవేశం కోసం తెర అయితే ముసుగు తొలగిపోయింది. వైసీపీ వైపు ఆయన జాయిన్ అయ్యేందుకు వేలైంది. నెల 14న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆయన కుమారుడి గిరి అలాగే అనుచర వర్గం వైసీపీ పార్టీ కండువా అయితే కప్పుకొని ఉన్నారు. శివ ఓకే వర్మ, థ్యాంక్ యూ. నమస్కారం చెప్పుకుంటున్నానండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. ప్లేసు వెన్యూ చెప్పలేదండి, వెళ్తున్నామండి. సార్ భారీగా వెళ్తున్నారండి, అన్న ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్, నిర్ణయం తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్, మీరు కలవడానికి గల కారణం వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి.